అమావాస్య మంచి రోజైనా కాదా అని చాలా మందికి సందేహాలు ఉన్నాయి. అయితే తెలుసుకోండి, ఇక్కడ చాలా మందికి అమావాస్య రాత్రి కేవలం అసాధారణ నరతీను దురదినమని కూడా అంటుంటారు. విన్నారు కదా? నిజానికి ఇది మంచి రోజా కాదా అని కూడా ఆలోచిస్తున్నారా? అయితే ఈ వీడియో మీకోసమే. అమావాస్య రాత్రి చంద్రుణ్ణి కనికరం లేదు. దేవతలు, పుత్రులు, ఆత్మల శాంతి కోసం ప్రత్యేక పూజలు చేస్తారు. మనశ్శాంతి, మూల కార్మిక కార్యకలాపాల కోసం ఈ రోజు అనుకూలం. అమావాస్యలో శుద్ధి, భక్తి, ఆధ్యాత్మిక ధ్యానం ఎక్కువగా ఫలితం ఇస్తుంది. పుణ్య కార్యాలు, త్యాగాలు, సమస్త మహాదేవి పూజలు చేయడానికి అనుకూలమైన సమయం, అనువైన సమయం. చంద్రకాంతి లేకపోవడం వల్ల రాత్రి చీకటిగా ఉంటుంది. ఈ సమయంలో మనం లోతైన ధ్యానం, నిద్ర మరియు విశ్రాంతిని పొందగలము. కాబట్టి అమావాస్య పరమార్థానికి మంచి రోజు. దురదినం అని కాకుండా మన ఆధ్యాత్మికత, మనసు శాంతికి అనుకూలమైన రోజు.